మహాప్రసాదం అమ్మా. అయ్యో ప్రసాదం కాదండి, డబ్బులు. అదే అమ్మా, ఆ డబ్బులే మహాప్రసాదం అంటున్నా. ప్రసాదం అని చెప్పి కళ్ళ కద్దుకుని మింగారు కదా, నెల నెల వడ్డీ ఇవ్వాలి సరేనా? అయ్యో, క్రమం తప్పకుండా ప్రతి నెల మీ సంభావన మీకు చదివిస్తాను కదా. సంతోషం. పక్కగా టైంకి వడ్డీ ఇచ్చేయాలి సరేనా? పక్కింట్లో ఉంటాం, మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. వడ్డీలో డిస్కౌంట్ లేదా? ఎందుకు లేదు, మీకు కాబట్టి 10 రూపాయలు. మరి బయట వాళ్ళకైతే 10 రూపీస్. ఏమండి, మనం డబ్బులు వడ్డీకి ఇచ్చాం కదా. ఇచ్చాము కాదు, ఇచ్చావు. ఆల్రెడీ ముందే చెప్పా, నీ పాపం పనిలో నేను పాలు పంచుకోనని. అదేలేండి, వడ్డీకి డబ్బులు ఇచ్చాను కదా. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సరిపోయింది, నీకు అలానే కావాలా? పెళ్ళయ్యేటప్పుడు నా ప్రతి అడుగులో తోడుంటాననే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు.